హాయ్ అండి. ఈసారి 8th సీజన్ ఓటింగ్ చూస్తే ఎలా ఉందంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా ఉన్నది నిజంగానే. ఎవరు గెలుస్తారా అన్నది ఇప్పటికీ కన్ఫ్యూజన్లో చాలా మిస్టరీగా ఉన్నదనే చెప్పచ్చు. ఈ వీక్ ఓటింగ్ అయితే చూస్తే అందరూ వచ్చేసారు కదా నామినేషన్లోకి. ఒక్కొక్క పోల్లో ఒక్కొక్కలాగా ఉన్నారు. చూస్తేనే మనకే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. మరి ఎవరి ఓటింగ్ ఎంతెంత ఉన్నది, ఎవరు ఏ పొజిషన్లో ఉన్నారనేది నేను తెలియజేస్తాను. మరి మీరు ఎవరికి ఓటేస్తున్నారు, మీ ఫేవరెట్ కంటెండర్ ఎవరు అని చెప్పి నాకు కామెంట్ చేయండి. తప్పకుండా కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. కామెంట్ కూడా చేయండి, మీరు ఎవరికి ఓటు వేస్తున్నారు, మీ ఫేవరెట్ ఎవరు అని చెప్పేసి. ఓకేనండి. యూట్యూబ్ పోల్స్లో కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుందండి. నెక్స్ట్ వెబ్సైట్స్ ఉంటాయి, దాంట్లో కరెక్ట్ అనేది ఉండదు. నేను బాగా ట్రస్టెడ్ యూట్యూబ్ పోల్స్ చూసి నేను చెప్తున్నాను ఎవరు ఏ పొజిషన్లో ఉన్నారని చెప్పేసి. చాలా టాక్ ఏంటంటే నిఖిల్ ఫస్ట్లో ఉన్నాడు, గౌతమ్ సెకండ్లో ఉన్నాడని. అలాగ కాదండి, కొన్ని ట్రస్టెడ్ పోల్స్లో గౌతమ్ పైన ఉన్నాడు, నిఖిల్ సెకండ్ పొజిషన్లో ఉన్నాడు అనమాట. కొన్ని పోల్స్లో వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ ఎక్కువగా ఉంది, కొన్ని పోల్స్లో తక్కువగా ఉంది. ఒక ట్రస్టెడ్ పోల్ గురించి నేను చెప్తానండి, చూడండి. అది చాలా వరకు ఆ పోల్ నుంచి ఎలిమినేట్ అవ్వడం అది కూడా జరుగుతూ ఉంటుంది. 2 పోల్స్ ఆ విధంగా 2 పోల్స్ గురించి నేను చెప్తాను. ఫస్ట్ ఒక పోల్లో ఏంటంటే గౌతమ్ ఉన్నాడండి, 30% ఓటింగ్తో ఉన్నాడు. అదే పోల్లో నిఖిల్ సెకండ్ పొజిషన్లో ఉన్నాడు, 25% ఓటింగ్తో. అంటే వీళ్ళిద్దరి మధ్య 5% ఓటింగ్ అయితే తేడా ఉన్నది. నేను చెప్తుంది అన్అఫిషియల్ యూట్యూబ్ పోల్ అండి, ట్రస్టెడ్ ఇది, అన్అఫిషియల్ మాత్రమే. నిఖిల్ సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. తర్వాత నబీల్కి వచ్చేసరికి ఎంత ఉన్నదంటే 15% ఓటింగ్ అయితే పడుతుంది. 15 to 12% మధ్యలో ఉన్నాడనమాట. 15% ఓటింగ్ అయితే నబీల్కి పడుతుంది. నబీల్ గ్రాఫ్ అనేది చాలా వరకు తగ్గిపోయింది. తర్వాత ఉన్నది ఎవరంటే ప్రేరణ ఉన్నదండి. 4th ప్లేస్లో ప్రేరణ ఉంది. 5th ప్లేస్లో విష్ణుప్రియ ఉన్నది. విష్ణుప్రియ తరువాత ఉన్నది ఎవరు అంటే అవినాష్ వచ్చాడు. అవినాష్ తర్వాత టేస్టీ తేజ తర్వాత పృథ్వీ వచ్చాడనమాట. అంటే ఈసారి ఎలిమినేట్ అయితే ఈ పోలు ప్రకారం అయితే పృథ్వీ తేజ డబల్ ఎలిమినేషన్ అయితే కంపల్సరీగా ఉంటుందని చెప్పేసి అంటున్నారు. అందుకని ఈ పోల్ ప్రకారం అయితే వీళ్ళిద్దరు అంటే తేజ అండ్ పృథ్వీ వీళ్ళిద్దరూ డేంజర్ జోన్లో మాత్రం ఉన్నారు. యాక్చువల్గా ఏంటంటే చాలామంది ఈసారి గౌతమ్ ఏంటంటే చాలా అంటే తను జెన్యూన్గా ఆడి తను ఒక మంచి పర్సనాలిటీ, నా ఉద్దేశం ప్రకారం తను ఎవరి గురించి చెడుగా చెప్పడు, ఏమీ చెప్పడు. ఒకటి తను చేసింది ఏంటంటే ఆ టైంలో బయట నుంచి వచ్చిన వాళ్ళు ఏ విధమైన ఇన్పుట్స్ ఇచ్చారో, అంటే ఏ విధంగా చెప్పారో నామినేషన్ సమయంలో ఎవరు సోనియా కానీ సీత కానీ వీళ్ళు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే పాయింట్లు తీసి చెప్పడం అనేది తనకి ఒక మైనస్ అయిపోయింది. దాన్ని పట్టుకొని అందరూ తిని నామినేట్ చేయడం అయితే జరిగింది. తర్వాత వీకెండ్లో నాగార్జున సార్ కూడా గౌతమ్కి ఎటువంటి సపోర్టు చేయలేదు. నాగమణి కంటకు కూడా ఇదే అయ్యింది. నాగమణి కంటకు కూడా ఏంటంటే నాగార్జున సార్ అస్సలు ఎక్కడా సపోర్ట్ చేయలేదు. అందుకని తను ఈ హౌస్మేట్స్ హోస్ట్ ఇద్దరూ సపోర్ట్ చేయకపోయేసరికి తను తట్టుకోలేక ఏం చేస్తా గివప్ ఇచ్చేస్తాడు. కానీ ఇక్కడ గౌతమ్ ఏంటంటే స్ట్రాంగ్గా ఉండి నిలదొక్కున్నాడు, గివప్ ఇవ్వకుండా. అంతే తేడా, అంతే. కానీ గౌతమ్ ఆడే తీరు కానీ తను ఇండివిజువల్ తను ఇప్పుడు అది కూడా మానేస్తాడు. కెమెరాస్తో మాట్లాడడం కానీ తనంతట తన డైలాగులు చెప్పడం కానీ ఇవన్నీ మానేయడం వల్ల ఇంకొంచెం అందరికీ ఇష్టంగా మారుతున్నాడు గౌతమ్ అనేది. నిఖిల్ కూడా అదే, తంది కూడా పర్సనాలిటీ కరెక్ట్గానే ఉంది, కానీ కొంచెం ఓపెన్ అప్ అయితే ఇంకా బాగుంటుంది. ఈ పోల్ ప్రకారం ఏంటంటే గౌతమ్ ఫస్ట్ ప్లేసు, నిఖిల్ అనేది సెకండ్ ప్లేసు, థర్డ్ నబీల్ ఉన్నాడు. కొన్ని పోల్స్లో చూస్తే నబీల్ డేంజర్ జోన్లో కూడా ఉన్నాడు. ప్లీజ్ మీరు ఎవరికి ఓటు వేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి తప్పకుండా వేసుకోండి. ఎందుకంటే కిందటిసారి యష్మి, పృథ్వీ, నబీల్ కూడా డేంజర్ జోన్లోనే ఉన్నాడు. నబీల్, పృథ్వీ, యష్మి వీళ్ళ ముగ్గురులోనే ఎవరో ఒకరు ఎలిమినేట్ అయిపోయేది. యష్మి అయితే ఎలిమినేట్ అవ్వడం అయితే జరిగింది. అందుకని మీరు ఓకే సేఫ్గా ఉన్నారు, ఫస్ట్ పొజిషన్లో ఉన్నారని చెప్పి ఓటు వేయడం మానేకండి. మీకు ఎవరి ఇష్టమో, ఎవరికి మీరు ఓటు వేయాలనుకుంటున్నారో వాళ్ళకి మీరు ఓటు వేసుకొని ఉండండి. ఓట్లు మాత్రం షేర్ చేయకండి. ఈ ఓటు ఇంకొకరికి వేసేద్దామని చెప్పేసి. మీకు ఎవరి ఫేవరెటో వాళ్ళకి ఓటు వేయండి. మీకు ఎవరి ఫేవరెటో తప్పకుండా కామెంట్ చేయడం మర్చిపోకండి. కామెంట్ చేయండి ఏ రీజన్తో తను మీకు నచ్చుతున్నాడు అని చెప్పేసి కామెంట్ చేయండి. తర్వాత సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కూడా చేయండి. అప్పుడే ఈ వీడియో అనేది మరి కొంతమందికి ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి, అప్పుడే బాగా రీచ్ ఉంటుంది. ఈ ఒకటి ట్రస్టెడ్ పోల్. నెక్స్ట్ ఇంకొక ట్రస్టెడ్ పోల్ చూస్తే దాంట్లోని కూడా గౌతమే
ఉన్నాడు. ఎంత ఉన్నదంటే తనకు పర్సంటేజ్ 36% ఓటింగ్ అయితే ఉంది. తర్వాత నిఖిల్కి అయితే 30% ఓటింగ్ అయితే ఉంది. అంటే 6% తేడా ఉన్నదన్నమాట దీంట్లోనైతే. కొన్ని ఉన్నాయి పోల్స్. ఆ పోల్స్లో నిఖిల్ ఫస్ట్లో ఉన్నాడు, నెక్స్ట్ గౌతమ్ ఉన్నాడు అనమాట. అంటే ఎక్కువ తేడా లేదు. నిఖిల్ ఫర్ ఎగ్జాంపుల్ 28% ఉంటే గౌతమ్ ఎంత ఉన్నాడు, 25% ఉన్నదన్నమాట. ఇప్పుడు ఇంకో ట్రస్టెడ్ పోల్ గురించి నేను చెప్తున్నాను కదా. దీంట్లోనంటే గౌతమ్ ఫస్ట్లో ఉన్నాడు, నిఖిల్ సెకండ్లో ఉన్నాడు, థర్డ్కి వచ్చేసరికి ప్రేరణ వచ్చింది ఈ పోల్లోనే. నెక్స్ట్ విష్ణుప్రియ ఉంది. విష్ణుప్రియ తర్వాత అవినాష్ వచ్చాడు. అవినాష్ తర్వాత తేజ తర్వాత పృథ్వీ తర్వాత నబీల్ ఉన్నాడు. అంటే ఆ పోల్లో నబీల్ లాస్ట్లో ఉన్నాడు. అందుకనే చెప్తున్నాను, నబీల్ ఫ్యాన్స్ ఎవరు ఉన్నా ఓటు వేసుకోవడం మానేకండి, వేసుకోండి. ఎందుకంటే కిందసారి కూడా డేంజర్ జోన్లో ఉంటూ తను తప్పించుకుని నార్మల్గా వచ్చాడు ఆ పోల్ ప్రకారం. కొన్ని పోల్లో చెప్తున్నాను కదా, థర్డ్లోని ఫోర్త్లోని అలా ఉన్నారు. అంటే డిఫరెంట్ పోల్స్లో డిఫరెంట్ ఓటింగ్ అనేది జరుగుతుంది. అందుకని చెప్పి ఓవరాల్గా మనం చూసుకుంటే మాత్రం నిఖిల్ గౌతమ్కి మధ్య ఎక్కువ డిఫరెన్స్ లేదు. కానీ కొన్ని చోట్ల గౌతమ్, కొన్ని చోట్ల నిఖిల్ అనే ఉన్నాడు. నబీల్ అంటే 1-2 పోల్స్లో అయితే డేంజర్ జోన్లో ఉన్నాడు. మిగతా అన్ని పోల్స్లో ఏంటంటే నబీల్ అనేది 4th 3rd ఇలాగైతే ఉన్నాడు. అయినా సరే మీరు ఎటువంటి రిస్క్ తీసుకుండా మీరు ఎవరికి ఓటు వేయాలనుకుంటున్నారో వాళ్ళకి మీరు ఓటు అనేది వేసుకోండి. అవినాష్ అనేది కొంచెం డేంజర్ జోన్ నుంచి బయటపడుతున్నట్టే ఉన్నాడు. ఎందుకంటే నిన్న టీటీఎఫ్ కంటెండర్ అవ్వడము, తను కొంచెం ఆట అది బాగా ఆడడం అయితే జరుగుతుంది కనుక అందుకని చెప్పేసి. తర్వాత ఇప్పుడు టీటీఎఫ్ ఈ వీక్ అయితే చాలా ఇంట్రెస్టింగ్, ఇప్పుడు ఈ రోజు అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుందండి. రితిక ప్లస్ వచ్చారు కదా, వాళ్ళు వచ్చిన తర్వాత కొంచెం ఫిజికల్ స్ట్రెంత్ ఉన్న ఆటలు అయితే జరగబోతుంది. దీంట్లో ఎవరంటే ఆట ఆడడానికి సెలెక్ట్ అయిన వాళ్ళు ఎవరంటే రితిక ఏంటంటే ఎవరిని సెలెక్ట్ చేసిందంటే గౌతమ్ని సెలెక్ట్ చేసింది. తర్వాత పూర్వి ఏంటంటే గౌతమ్ని సెలెక్ట్ చేయడం జరిగింది. వీళ్ళిద్దరూ ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలని వాళ్ళకి వదిలేస్తే వీళ్ళు ఎవరిని సెలెక్ట్ చేశారు అంటే పృథ్వీని ప్రేరణని సెలెక్ట్ చేయడం అయితే జరిగింది. అక్కడ ఒక ఇష్యూ అయితే జరగడం అయితే జరిగింది. టేస్టీ తేజ నన్ను ఎందుకు సెలెక్ట్ చేయలేదు, చూడండి మీ ఎదురుగానే ఇలా అవుతుంది, ఏమనంటే నేను కెమెరాలతో మాట్లాడుతున్నానని అంటున్నారు అని చెప్పేసి కొంచెం టేస్టీ తేజ అప్సెట్ అయ్యి కొన్ని మాటలు మాట్లాడడం అయితే జరగడం జరిగింది. నేను ఇది లైవ్లో చూసి నేను చెప్తున్నానండి. తర్వాత ప్రోమో కూడా వచ్చినట్టున్నది. తర్వాత దాన్ని చూసి నేను డీటెయిల్గా ఒక వీడియో అయితే చేస్తాను. నేను చెప్పేది ఏంటంటే మీరు ఎవరికి ఓటు వేద్దామనుకుంటున్నారో వాళ్ళకి ఓటు వేయండి. మీరు ఎవరికి ఓటు వేస్తున్నారో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. తర్వాత సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. లైక్ చేస్తే ఈ వీడియో అనేది మరికొంతమందికి రీచ్ అవుతుందో అందుకని చెప్పేసి. మీకు ఫేవరెట్ కంటెంట్ ఎవరో మీరు తప్పకుండా కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.